హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి ఫలితాల కోసం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క ఎదురుచూపులకు తెరదించుతూ ప్రభుత్వం నిన్న ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ఫలితాలు అనగా స్కోర్ కార్డ్స్ ను నిన్న రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ స్కోర్ కార్డ్స్ లో అభ్యర్థులకు ఎన్ని మార్కులు ఎవరికి వచ్చాయి అనే వివరాలను మరి స్కోర్ కార్డ్స్ లో పొందుపరచడం జరిగింది. మరి నార్మలైజేషన్ కు ముందు ఎన్ని మార్క్స్ వచ్చాయి, నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చాయి, టెట్ లో వారికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మరి టెట్ వెయిటేజీ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ విధంగా పూర్తి వివరాలతో మరి నిన్న ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన స్కోర్ కార్డ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు రాశారో అటువంటి అభ్యర్థులు మీ యొక్క స్కోర్ కార్డును లేదా ఫలితాలను ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ నుంచి మరి చూసుకోవచ్చు. మరి ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి మరి మీ యొక్క లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు డిఎస్సి రిజల్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ డిఎస్సి రిజల్ట్స్ అనేది క్లిక్ చేసినట్టయితే మీకు సంబంధించినటువంటి స్కోర్ కార్డ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ స్కోర్ కార్డ్ లో మీరు ఎన్ని పరీక్షలు రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇటువంటి పూర్తి వివరాలు మీరు అందులో చూసుకోవచ్చు. మరి ఇదే విషయాన్ని మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూస్తూ ఉన్నాం. మొదటగా మనం మెగా డిఎస్సి 2025 స్కోర్ కార్డ్స్ రిలీజ్ అంటూ చూస్తూ ఉన్నాం. స్టెప్ 1, ఫస్ట్ మీరు ఏపీడిఎస్సి వెబ్సైట్ అయినటువంటి https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. తర్వాత మీకు వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అందులో ఎంటర్ చేసి మరి లాగిన్ అనేది క్లిక్ చేస్తే మీకు మీ యొక్క లాగిన్ ఓపెన్ అవుతుంది. ఆ లాగిన్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ లో మీకు ఏపీడిఎస్సి 2025 రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ యొక్క స్కోర్ కార్డ్ రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మరి దాంట్లో ప్రింట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవడం ద్వారా మీరు మీ యొక్క స్కోర్ కార్డ్ లేదా రిజల్ట్స్ ను మరి ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. మరి ఈ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అనేది ఒక స్టెప్ బై స్టెప్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక డిఎస్సి ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారంలోకి వెళ్తే మెగా డిఎస్సి ఫలితాలు విడుదల. మెగా డిఎస్సి ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుదికి ఆధారంగా నార్మలైజేషన్ విధానంలో ఫలితాలను విడుదల చేసినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తుది ఫలితాలు స్కోర్ కార్డును పొందవచ్చని చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే https://apdsc.apcfss.in అనే వెబ్సైట్ లో హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి టెట్ వివరాలు సరిచేసుకోవడానికి ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 150 మందికి సంబంధించి డిఎస్సిలో నమోదు చేసిన టెట్ వివరాలకు ప్రభుత్వం వద్దనున్న వివరాలకు సరిపోలడం లేదు. దీంతో వారి ఫలితాలను విడుదల చేయలేదు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఏప్రిల్ 20న ప్రకటన విడుదల చేసింది. జూన్ 6 నుంచి జూలై 2 వరకు 89 విభాగాల్లో మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు వారి యొక్క టెట్ కి సంబంధించినటువంటి వివరాలు తప్పుగా ఉన్నాయి అని అనుకుంటున్నారో అటువంటి వారు మరి మీరు ఈ నెల 13వ తేదీ వరకు మరి మీ యొక్క టెట్ వివరాలను సరి చేసుకోవడానికి అంటే టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా మీ యొక్క వివరాలను మీరు మార్చుకోవచ్చు. మరి ఈ నెల 13వ తేదీ వరకే ఈ అవకాశం ఉంటుంది. అలాగే దాదాపుగా 150 మందికి సంబంధించినటువంటి డిఎస్సి ఫలితాలు కూడా విడుదల కాలేదు. వారి యొక్క వివరాలు ప్రభుత్వంతో మరి సరిపోలడం లేదు అనే కారణంగా అటువంటి వారు కూడా మరి మీ యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ వివరాలన్నింటినీ కూడా మీరు గమనించి మరి టెట్ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఇదే సమాచారాన్ని మనం మరో దినపత్రికలో కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి తుది మార్కులు విడుదల అంటూ టెట్ మార్కులపై అభ్యంతరాలకు అవకాశం, సవరించుకునేందుకు 2 రోజుల సమయం. మెగా డిఎస్సి 2025 పరీక్షల తుది మార్కులను పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. డిఎస్సి పరీక్ష నార్మలైజేషన్ మార్కులు
టెట్ వెయిటేజీ మార్కులు కలిపి ప్రకటించింది. అభ్యర్థులు ఏపీడిఎస్సి వెబ్సైట్ లో లాగిన్ అయి మార్కులు చూసుకోవచ్చని పేర్కొంది. టెట్ మార్కులపై ఎవరైనా అభ్యర్థులకు అభ్యంతరాలుంటే అక్కడే తమ వాస్తవ మార్కులను అప్డేట్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది. అభ్యర్థులు తెలియజేసిన వివరాలను డేటాబేస్ తో మరోసారి పరిశీలించి పొరపాటు జరిగి ఉంటే టెట్ మార్కులను సవరించి దాని ఆధారంగా తుది మార్కులు మళ్ళీ ఇస్తారు. టెట్ మార్కులను అప్డేట్ చేసుకునే 2 రోజులకు అవకాశం ఇవ్వడం జరిగింది. డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఈ వివరాలు తెలిపారు. కాగా ఈ డిఎస్సిలో ఫైనల్ కీలోనూ అనేక పొరపాట్లు వచ్చాయి. సాధారణంగా ప్రాథమిక కీలో పొరపాట్లు ఉంటే అభ్యంతరాల ఆధారంగా మార్పులు చేస్తారు. కానీ ఈసారి తుది కీలోనూ పలు ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా వచ్చాయి. వాటిపైన అభ్యంతరాలు స్వీకరించి సవరించిన తుదికి విడుదల చేశారు. వాటి ఆధారంగా ఇప్పుడు తుది మార్కులు వెల్లడించారు. టెట్ మార్కులపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం సవరించిన తుది మార్కులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా జాబితాలు ప్రకటిస్తారు. ఆయా జిల్లాల్లో పోస్టులు రిజర్వేషన్ల ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రకటిస్తారు. కాగా ఇవి మార్కులు మాత్రమేనని, వీటి ఆధారంగా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనేది చెప్పలేమని అధికారులు తెలిపారు. కాబట్టి ఇందులో చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నదాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయం, టెట్ మార్కులు ఇంకా ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే, అంటే మీకు స్కోర్ కార్డ్ చూసుకున్న తర్వాత వెయిటేజ్ తప్పుగా ఇచ్చినా లేదా మీ యొక్క టెట్ మార్క్స్ తప్పుగా ఉన్నా మీరు మీ యొక్క టెట్ మార్క్స్ ను టెట్ మార్క్స్ అప్డేషన్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఆ ఆప్షన్ ఇక్కడ సైడ్ లో మనం చూస్తూ ఉన్నాం, టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఒక ఆప్షన్. ఈ టెట్ డీటెయిల్స్ అప్డేషన్ అనే ఆప్షన్ ద్వారా లేదా ఇక్కడ మీకు క్లిక్ హియర్ టు ప్రొవైడ్ యువర్ కరెక్ట్ టెట్ హైయెస్ట్ స్కోర్ డీటెయిల్స్ అంటూ ఇక్కడ ఒక క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్ ద్వారా మీ యొక్క వివరాలను మీరు సరి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు టెట్ మార్క్స్ తప్పుగా ఉన్నాయి అని అనుకున్నట్టయితే మీ యొక్క వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్ చేసుకోవడానికి ఈ నెల 13వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. అంటే ఈ రోజు రేపు 2 రోజుల అవకాశం ఉంటుంది. మరి మీ యొక్క మార్కులను మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఇచ్చినటువంటి ఫలితాలు, మరి ఫైనల్ కీలో వచ్చినటువంటి తప్పులను సవరించి ప్రస్తుతం మరి ఈ ఫలితాలు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక ఇప్పుడు విడుదలైనటువంటి ఫలితాలు ఫైనల్ కీ ఆధారంగానే విడుదలయ్యాయి. కాబట్టి ఇక ఫైనల్ కీ అనేది మారడం అయితే ఉండదు. కేవలం టెట్ మార్క్స్ ఏవైనా తప్పు ఉంటే వాటిని మార్చుకోవడానికి మాత్రమే ప్రస్తుతం అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక ఇప్పుడు ఏవైతే మీకు మార్క్స్ వచ్చాయో అవి ఫైనల్. కాకపోతే టెట్ మార్క్స్ లో ఏవైనా తేడా ఉంటే వాటిని మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ టెట్ మార్కులు ఫైనల్ రిజల్ట్స్ అన్ని కూడా వచ్చేసాయి. కాబట్టి మరి ఈ అభ్యంతరాలన్నీ 13వ తేదీ వరకు స్వీకరించి ఇక 14వ తేదీన ఫైనల్ మా స్కోర్ కార్డ్స్ అనేవి ఇంకా వచ్చేస్తాయి. అంటే ఎవరికైతే అప్డేట్ అవి ఉంటాయో ఆ మార్క్స్ తో కలిపి వచ్చేస్తాయి. ఇక తర్వాత జిల్లాల వారీగా జాబితాలు అంటే మెరిట్ లిస్టులు అనేవి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక జిల్లాల వారీగా విడుదలైనటువంటి ఆ లిస్టుల ఆధారంగా మరి టెంటేటివ్ అంటే మామూలుగా టెంపరరీ సెలెక్షన్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. మరి ఆ సెలెక్షన్ లిస్ట్ లో ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో అటువంటి వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లో మరి అన్ని సర్టిఫికెట్స్ కరెక్ట్ గా ఉన్నటువంటి అభ్యర్థుల ద్వారా మరి నెక్స్ట్ మరి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి ఉద్యోగం వచ్చినట్టు మనం భావించవచ్చు. మరి చాలా మంది అభ్యర్థులు ఇక్కడ మేము క్వాలిఫై అయ్యాం, ఇక్కడ లాస్ట్ లో మనకు స్టేటస్ క్వాలిఫైడ్ అని ఉంటుంది. మరి మేము క్వాలిఫై అయ్యాం కదా మాకు ఉద్యోగం వచ్చినట్టేనా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి క్వాలిఫై అని ఉన్నంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు. మరి క్వాలిఫై అవడంతో పాటు నెక్స్ట్ మనకు సెలెక్షన్ లిస్ట్ అనేవి విడుదలవుతాయి. ఆ సెలెక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు దాదాపు 90% ఉద్యోగం వచ్చినట్టే. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ను దిగ్విజయంగా పూర్తి చేస్తే అప్పుడు మీకు 100% జాబ్ వచ్చినట్టుగా భావించాలి. అంతే తప్ప స్కోర్ కార్డ్ లో క్వాలిఫై అని ఉన్నంత మాత్రాన మీకు ఉద్యోగం వచ్చినట్టుగా భావించరాదు అంటూ అధికారులు కూడా తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏపీ మెగా డిఎస్సి స్కోర్ కార్డ్స్ అనేవి విడుదలయ్యాయి. మరో 2 రోజుల్లో జిల్లాల వారీగా మరి ఎంపిక జాబితాలు మెరిట్ లిస్టులు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి అభ్యర్థులు వీటికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను
భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.